హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను టమాటా మిల్మేకర్ కర్రీ ఎలా చేస్తానో చూద్దాం రండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేసుకున్న తర్వాత అది ఫ్రై అవుతుంది కదా, ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని టమాటా కూడా వేసుకొని, నేను దీనికి ఒక చిన్న సైజువి ఒక 3 టమాటాలు తీసుకున్నాం. వేసుకొని మంచిగా కారం పొడి వేసుకొని కలుపుకోండి. అది కొంచెం ఉడుకుతున్నట్టు అవ్వగానే ఒక 1.5 గ్లాస్ వాటర్ వేయండి. వేసిన తర్వాత మంచిగా కలుపుకోండి. మనము మిల్ మేకర్ అనేది ఫస్ట్ కొంచెం హీట్ వాటర్లో వేసుకొని దాన్ని గట్టిగా పిండి తీసి పక్కకు పెట్టుకుందాము. సో నేను అలా చేసి పెట్టుకున్నాను, అది వీడియో తీయడం అవ్వలేదు. సో అలా చేసుకున్న తర్వాత నేను ఈ టమాటా కలిపి వాటర్ వేసి కలిపాను కదా, తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా వేసాను. ఎందుకంటే కర్రీ అనేది ఉడుకుతున్నప్పుడు మసాలా అనేది దాన్ని పట్టుకొని టేస్ట్ బాగా వస్తుందని చెప్పేసి వేసి కలిపి కొంచెం నా టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ ఎప్పుడైనా తక్కువ వేసుకోండి, కావాలంటే తక్కువ ఉంటే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే కష్టం కదా. సో వేసుకోండి. చూస్తున్నారు కదా, అది ఉడుకుతున్నప్పుడు మనం పక్కకు పెట్టుకున్న మిల్ మేకర్ని తీసి దీనిలో యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత మంచిగా దగ్గరికి అనేది అవుతుంది. లిటరలీ నిజంగా చెప్తున్నాను, కర్రీ అయితే నేను ఇది ఎక్కువ వండడం తక్కువ, కానీ ఈరోజు మాత్రం ఎంత టేస్ట్ ఉండిందంటే అసలు చాలా బాగుంది టేస్ట్. మా పాప కూడా మంచిగా తిన్నది. సో పిల్లలకు ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. ఇది ఈక్వల్ టు నాన్ వెజ్తో సమానం అంటారు. మిల్ మేకర్ తింటే మంచిది. ఇది రోటీ పూరీలోకి ఇంకా బాగుంటుంది. పూరీ కన్నా రోటీకి ఇంకా బాగుంటుంది, చపాతీకి. ఒకసారి ట్రై చేయండి. ఈజీగా అయిపోయే కర్రీ, ఫాస్ట్గా అయిపోయే కర్రీ. సో ట్రై ఇట్ వన్స్. థ్యాంక్ యూ.